గప్పట్ల అసెంబ్లీలో దానం నాగేందర్ అన్న నోటికి ఎంత అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన స్పీకర్ సారు. మొన్నీ నడువ సీఎం రేవంత్ సారు బట్టలిప్పి కొడతా అని చెప్పి నిండు సభలో మాట్లాడినా కూడా ఎసంటి యాక్షన్ తీసుకోవాలి మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. కానీ ఈ సభ అందరిది అని అన్నందుకు స్పీకర్ సార్కు ఎసంటి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతాండు అని చెప్పి కారు పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ను సభకు రాకుండా సస్పెండ్ చేసిండు. గిట్లా చాలా పంచాయతీలనే ఇరుక్కున్న మన స్పీకర్ సారు ఇప్పుడు ఇంకొక పంచాయతీలు ఇరుక్కున్నాడు. మరి ఆ ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పార్టీ. కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు తెలంగాణకు ఏం చేయాలి అని చేయి పార్టీలు మాట్లాడుతున్న మాటల మీద మాట్లాడేటందుకు లేచింది కారు పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అక్క. కేసీఆర్ సార్ ఏం చేసిండంటే అని సురువు చేసుడు తోచే మైక్ కట్ చేసిండు స్పీకర్ సార్. ఇక గదే కాకుండా గిట్ల కూడా మాట్లాడిండు. మరి కేసీఆర్ గారు ఏం చేసిండు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లింటున్నారో నాకు తెలియదు. నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లింటున్నారో నాకు తెలియదు. నాకే వినబుద్ధి అయితలేదు, ఇంకా వాళ్ళకేం వినబుద్ధి అవుతుంది అని మాట్లాడిండు స్పీకర్ సారు. ఇగో ఈ మాటలతోటే స్పీకర్ సారు కొత్త పంచాయతీలో ఇరుక్కున్నాడు. ఇద్దరు దిక్కుండాల్సిన స్పీకర్ సారు గిట్ల ఒక్కల దిక్కే మాట్లాడు ఏంది, నాకే వినబుద్ధి అయితలేదు అని అంటే అర్థం ఏంటిది? అసలు గా మాటలు ఎట్లా మాట్లాడతాడు గా కుర్చీలో కూర్చుండి అని మస్తుగా మాటలు వస్తున్నాయి. అగో గా మాటల మీద ఇయ్యాల గిట్ల మాట్లాడుకొచ్చిండు సారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం, మహిళలంటే ఎనలేని గౌరవం. నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకేం వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితలేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. మొత్తానికైతే నిన్న అన్న మాటలను వెనుకకు తీసుకున్నాడు స్పీకర్ సారు. కానీ గా మాటలు అయితే సునీతక్కన అనలేదట, వెనుక పొంచి మాట్లాడిన వాళ్ళని అన్నాడట. ఏదేమైనా అసహనంగా ఆకుర్రి అని కారు పార్టీలకు చెప్పే స్పీకర్ సారు అసహనంగా ఉంటే కొసకు గిట్లనే అవుతుంది. మాటను వెనుకకు తీసుకున్నాడు అని అంటే సారి చెప్పినట్టేనాయే. నిండు అసెంబ్లీలో స్పీకర్ కుర్చీలో కూర్చుండి ఓ ఎమ్మెల్యేకు సారి చెప్పుడు అంటే అది పెద్ద ముచ్చటే. ఇప్పటి నుంచైనా గిసొంటి కాకుండా చూసుకుంటే మంచిది అని అనబట్టిరు గీ ముచ్చటకైనా పబ్లిక్. ఇక ఎప్పటికీ యాగాలు చేసుకుంటుంటాడు అని మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకన్న మాట్లాడిన మాటల మీద మళ్ళా ఇవాళ జరంత బాధపడ్డట్టే అనిపించింది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. నేను జీవించేది ఉంటే నా మీద జాతీయ జెండా కప్తారు అని అనుకుంటా గిట్లా మాట్లాడుకొచ్చిండు. నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివియేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా మాట్లాడుతుంటే నడిమిట్ల మాట్లాడుకుంటా డిస్టర్బ్ చేస్తున్నారట చెయ్యి పార్టీలు. గసంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూడాలి అని స్పీకర్ సార్కు చెప్పుకుంటా గిట్లా మాట్లాడిండు అన్నట్టు ప్రశాంత్ రెడ్డి అన్న. నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివియేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది సర్కారు బడుల పిల్లగాళ్ళు తగ్గిర్రని లెక్కలతోటి సహా చెప్పుకొచ్చింది మాజీ మంత్రి సవితక్క. ఈ సంవత్సరం 1913 స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూళ్ళే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే
బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష, ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్ల అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష. ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు తగ్గారు, మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంటే మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలుపెట్టినట్టున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ తగ్గారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్యక్ష 36 లక్షలు, 31 లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 36 లక్షలు అయింది అధ్యక్ష. సర్కారు బడులలో పోయిన ఏడాది కంటే ఇప్పుడు 3,60,000 మంది తగ్గిర్రట. ప్రైవేటు బడులలోనైతే 5 లక్షల మంది పిల్లగాళ్ళు పెరిగిర్రట. అంటే సర్కారు బడులను డెవలప్ చేస్తున్నాం, సర్కారు హాస్టళ్లలో ఉండే పిల్లగాళ్లకు మంచి తిండి పెడుతున్నామని మీదికి చూడ చెప్తున్నారు సర్కారు వాళ్ళు, కానీ నిజానికి అంత ఉత్తముచ్చటే అని ఈ లెక్కలతోటే తేలిపోయినట్టే అనిపిస్తున్నది. ఇక మరి చూడాలి ఇంకా ముంగట సర్కారు బడులలో ఆలత ఎట్లయితుందో అని అనవచ్చుకి ముచ్చటరికైనా తెలంగాణ పబ్లిక్. 15 నెలల పాలనల 40వ మల్క ఢిల్లీ వేండుల మన సీఎం రేవంత్ సారు అని సోషల్ మీడియాలో చర్చ బాగానే నడుస్తుంది. ఇక ఎన్నిసార్లు పోయినా ఎన్ని తీర్ల పోయినా రాష్ట్రానికి తెచ్చేదేం లేదు చేసేదేం లేదు అని ఇటు కారు పాచోళ్ళ కారిడార్లు ఎట్లా ఉంటూనే ఉంటాయి. ఇక ఇవన్నీ పక్కకు పెడితే గిన్ని మల్కల ఢిల్లీకి పోయినందుకైతే ఇప్పుడైతే ఒక మంచి పనే జరిగిందటనులా. ఎప్పటి నుంచో జనాలంతా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు పర్మిషన్ పట్టుకొచ్చుకున్నారట. మరి ఆ మంత్రివర్గ విస్తరణల కొత్తగా అయ్యే మంత్రులు ఎవరెవరు ఏంది కథ అనేది ఆ ముచ్చటేందో పురాగార్చుకున్నద్దాం పారి. అసెంబ్లీలో గానొచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద్ చూసి మంత్రి గారు నమస్తే అని ముచ్చట పెట్టిండట మాజీ మంత్రి మల్లన్న. మొత్తానికైతే సాధించినవు కదా అని కంగ్రాట్స్ కూడా చెప్పిండట. ఇయ్యాల మంత్రివర్గ విస్తరణకు షేయిపాటి పెద్ద లీడర్లు పర్మిషన్ ఇచ్చుడు, గా లిస్టుల వివేకన్న పేరుండుడే గీ ముచ్చటకు కారణం అన్నట్టు. తెలంగాణ క్యాబినెట్లో 6 మంత్రి జాగలు ఖాళీగుంటే దాంట్లో 4టికే పర్మిషన్ దొరికిందట సీఎం రేవంత్ అన్నకు. దాంట్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. మరి ఈ 5గురు ఇట్లా మంత్రులయ్యగా 4 ఎవ్వలో కానీ ఒకళ్ళ 5వ మంత్రి పదవిని కూడా నింపుదామనుకుంటేనైతే గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఛాన్స్ ఇద్దామనుకుంటున్నారట సర్కారోళ్ళు. ఏప్రిల్ 3వ తారీఖు నాడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యం ఉంటుంది అని అంటున్నారు. ఇక మరి ఇక కార్యానికి ముహూర్తం ఎన్నడు పెడతారో కానీ నాకు మంత్రి పదవి కావాలి అని మొన్న మాట్లాడిన మల్రెడ్డి రంగారెడ్డి సారు ఇప్పుడేమంటాడో. ఇక రాష్ట్రంలో ఉన్న లీడర్లతోటి కాకుండా డైరెక్ట్ ఢిల్లీ లీడర్లతోటి మాట్లాడుకొని ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న రాములమ్మ విజయశాంతక్క మళ్ళేదన్నా ట్విస్ట్ ఇస్తుందో ఏందో అని కూడా ముచ్చట్లు నడుతున్నాయి. అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టే మంత్రి పదవి కూడా ఇస్తారా అద్దంకి దయాకర్ అన్నకు? చదువుల శాఖ రేవంత్ అన్న తానే ఉన్నది, గా శాఖను కోదండరాం సార్కిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటాడా గైనను అని కూడా ముచ్చట్లు ఇంకా నడుతూనే ఉన్నాయి. అట్లనే ఇప్పుడున్న ఒక 2 మంత్రుల శాఖలకించి ఓ శాఖను కొత్తోళ్ళకి ఇచ్చే ఆలోచనలు కూడా అవుతున్నాయట. కానీ ఇత్తే హోంశాఖనే ఇవ్వాలి మా రాజగోపాల్ రెడ్డి సారుకు అని అంటున్నారట రాజగోపాల్ అన్న ఫ్యాన్స్. అన్న కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద బగ్గనే కాయసు పడుతున్నాడు. ఇక మరి చూడాలే ముంగట ఎవరు మంత్రులు అవుతారో ఏమేం పంచాదులు అవుతాయో అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్కు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను కోరినా పట్టించుకుంటలేరని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ లీడర్లు పిటిషన్ వేసిన ముచ్చట అందరికీ తెలిసిందే. ఇక ఈ ముచ్చట మీద కోర్టు కూడా స్పీకర్ మీద బగ్గనే గరమైంది. కంప్లైంట్ చేసి ఎన్ని రోజులాయే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని గరమైంది కోర్టు. అయితే కౌంటర్లు వేసనికి మాకు కొంచెం టైం కావాలని అడిగిండ్రు సర్కారోళ్ళు. టైంపాస్ చేసే ముచ్చట్లు వేయవద్దని కూడా బగ్గనే మొట్టికాయలేసింది అంతకు మొదలైన విచారణల.
అయితే ఇవాళ మల్లక సుప్రీంకోర్టులో గీ ముచ్చట విచారణ అయింది. అయితే ఇవాళ బీఆర్ఎస్ లీడర్ల వాదనలిన్న పెద్ద కోర్టు స్పీకరు, ఎలక్షన్ ఆఫీసర్లు, సర్కారుల వాదనల కోసం వచ్చే నెల 2 తారీఖు విచారణను వాయిదేసింది. చూడాలే మరి గప్పటి విచారణలో ఏమవుతుందో, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కోర్టు ఏం తీర్పిస్తుందో. ఇక ముచ్చట ఇట్లుంటే ఇగో గిడ చూడుండ్రి, దానం నాగేందర్ అన్న ఎమ్మెల్యే ఉన్న ఖైరతాబాద్కు ఒకళ్ళ బై ఎలక్షన్ వస్తే 30 ఏండ్ల కోలే చెయ్యి పార్టీలనే ఉన్న రాజు యాదవ్ అన్నకే టికెట్ ఇయ్యాలి అని గిట్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండ్రు పట్నంలా. చూస్తుంటే అటు దానం నాగేందర్ అన్నకు ఇటు రాజు యాదవ్ అన్నకు నడుమ పంచాది గట్టిగానే ఉన్నట్టున్నది. ఖైరతాబాద్లో చెయ్యి పార్టీల నడిమిట్ల వర్గపోరు బగ్గనే ఉన్నట్టున్నది అని గుసగుస పెట్టుకుంటున్నారు అందరూ. మరి చూడాలే సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఏం తీర్పిస్తుందో. ఒకళ్ళ ఎమ్మెల్యేల మీద వేటు పడితే బై ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇయ్యద్దనే ముచ్చట మీద చెయ్యి పార్టీల పెద్ద పంచాదే మోపయ్యేటట్టున్నది. పోన్రి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు. ఏ వార్నర్, బీ వార్నింగ్. రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ల క్రికెటర్ డేవిడ్ వార్నర్ మీద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అయినాయి. ఓష్ని సినిమాల మీద పాయిరంతో బయటి దేశంకేంచొచ్చిన మనిషికిచ్చే గౌరవం ఇదేనా? సీనియర్ నటుడై ఉండి ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాడా అని బగ్గనే గరమైనరు పబ్లిక్కు. అయితే సందుల మందన్నట్టు రాజేంద్ర ప్రసాద్ కారు డోర్ను దన్నిన వీడియో కూడా బగ్గనే వైరల్ అవుతున్నది నిన్నటి సంధి. గన్ల కూడా జర సారు సుక్కేసినట్టే ఉన్నాడు. అయితే ఈవెంట్కి వచ్చే ముందు కూడా గట్టిగానే సుక్కేసినట్టున్నాడు. అందుకే స్టేజ్ మీద గా క్రికెటర్ గురించి చెడ్డ మాటలు మాట్లాడిండు అని గట్టిగానే గరమవుతున్నారు చాలా మంది. ఇక క్రికెటర్ను తిట్టిన ముచ్చట మీద రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పుకొచ్చిండి. ఇయ్యాల ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. డేవిడ్ వార్నర్ అంటే నాకు మస్తు పాయిరం. మేము మంచి సోపతిగాళ్ళం. మొన్నేదో పొరపాటున నోట్లకెంచిగా మాట వచ్చింది, గంతేగాని కావాలననే అన్నది కాదు. అయినా తప్పే కాబట్టి నేనన్న మాటలకు ఎవరన్నా బాధపడితే నన్ను క్షమించుండ్రి, ఇంకో మలక గిసొంటి జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చిండు. మొదలు అడ్డగోలు మాట్లాడుడెందుకు, మళ్ళీ ఇప్పుడు సారీ ఎప్పుడెందుకు? అందుకే అంటారు ఏం మాట్లాడినా 1కి 4 మాటల వెనుక ముందు అన్ని ఆలోచనలు వేసుకొని మాట్లాడాలి అని. ఇప్పుడేమైంది చూసిండ్రా? ఏదేదో మాట్లాడిండు, ఆఖరుకు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చే అని అంటున్నారు గీ ముచ్చట యూత్తున్నోళ్ళు. ఆగో సెక్యూరిటీ కొలువు చేసే గీనేంది వెరైటీగా కాళ్లకు సంచులు కట్టుకున్నాడు అని పరిశాన్ అవుతున్నారు కదా. కాళ్లకు దోమలు గరవద్దని గీ ఆలోచన చేసిండట సెక్యూరిటీ అన్న. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక షాపింగ్ మాల్లో సెక్యూరిటీ కొలువు ఎత్తున్నాడట. ఇక దినం రాత్రి అయిందంటే చాలు ఆడున్న డ్రైనేజీలకించి దోమలు దండయాత్రకు వచ్చినట్టే అత్తున్నాయట. బూట్లు వేసుకున్నా కాళ్ళను ఆడిచ్చినా దోమలు అస్సలకే పోతలేవట. నీ అవ్వ ఇక గిట్లయితే కాదని కాళ్లకు గీ తిరిగా సంచులు కట్టుకున్నాడు. మరి దోమలు కాళ్ళకే కరుతున్నాయా అన్న? చేతులకు కూడా 2 సంచులు కట్టుకోకపోయినావు. అట్లనే కండ్లు ముక్కు మందం సంచికి పొక్కలు పొడిచి తలకాయ కూడా ఒక సంచి తలిగించుకుంటే అయిపోయే అని అంటున్నారు అన్న చేసిన ఇక్మతు చూసినోళ్ళు. అందరూ దోమలను తరిమిగొట్టనీకి ఆల్అవుట్లు, దోమల బ్యాట్లు, మచ్చడి దాన్లు వాడుతుంటే అన్న వెరైటీగా సంచులను ట్రై చేసిండు. పోన్రి ఇక మొత్తానికి దోమలు చేయబట్టి సెక్యూరిటీ గార్డ్ అన్నకు సెక్యూరిటీ లేకుండా పోయిందని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. పబ్లిక్ ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM టీవీ. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు తాజా పంట, తాజా కూరగాయలు మరియు పండ్లు ఫోన్ మరియు వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.